యుద్ధంలో గెలుపు ముందే నిర్ణయం అవుతుందా? కొన్నిసార్లు ఖడ్గాలు కాదు, ధ్వనులే హృదయాలను కదిలిస్తాయా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకాల్లో పాండవ పక్షంలోని ప్రతి వీరుడు తన శంఖాన్ని పూరిస్తూ ధర్మబలం ఎంత గొప్పదో చూపించాడు కదా! ఇప్పుడు ఆ ధ్వని ఎవరిని కదిలించింది? అదే ఈరోజు శ్లోకం చెప్పబోతుంది. భగవద్గీత 19వ శ్లోకం. భగవద్గీత 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో భ్యనునాదయాన్. అంటే ఏంటో తెలుసా? పాండవులు శంఖధ్వని అతి భీకరంగా మరియు ఆకాశం భూమిని కంపింపజేసే ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను బద్దలు చేసింది అని దీని యొక్క అర్థం. సో, ఇప్పుడిది మనం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? సో, ఫస్ట్ లైన్ ఏంటి? సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధరయత్. సో, దీని యొక్క మీనింగ్ తెలుసుకుందాం. స అంటే ఆ, ఘోషః అంటే మహాధ్వని లేదా శబ్దం. ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుని కుమారులు. హృదయాని అంటే హృదయాలను. వ్యధారయత్ అంటే చీల్చింది లేదా బద్దలు చేసింది అని దీని యొక్క మీనింగ్. సో, ఈ లైన్ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆ మహాశంఖధ్వని ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను భయంతో కదిలించింది. సో, దీని యొక్క భావం ఏంటో తెలుసా? ధర్మబలం నుంచి వచ్చే శబ్దం శత్రువుల మనసులోని దాచిన భయాన్ని బయటకు తెస్తుంది. అంటే పాండవుల ధర్మబలం నుంచి వచ్చిన ధ్వని కౌరవుల మనసులో భయాన్ని నింపింది. సో, సెకండ్ పార్ట్ ఏంటి? నభశ్చ పృథివీం చైవ తుములో భ్యనునాదయాన్. సో, దీని యొక్క మీనింగ్ వర్డ్ టు వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నభః అంటే ఆకాశం, చ అంటే మరియు, పృథివీం అంటే భూమిని, చ ఏవ అంటే కూడా, నిజంగా, తుములః అంటే ఘోరమైన లేదా భీకరమైన, అభ్యను నాదయన్ అంటే ప్రతిధ్వనింపజేస్తూ లేదా మార్మోగిస్తూ. సో, ఈ లైన్ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆ ధ్వని ఆకాశం, భూమి అంతటా భీకరంగా మార్మోగింది. అంటే దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇది ఒక సాధారణ శబ్దం కాదు. ధర్మం ప్రకటించే విశ్వ ప్రతిధ్వని అని దీని యొక్క మీనింగ్. అంటే ఆ ధ్వని కేవలం శబ్దం కాదు, ప్రపంచం మొత్తం వినిపించే ధర్మ ప్రకటన. సో, దీని యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? కౌరవుల శంఖాలు పూరించినప్పుడు పాండవులు భయపడలేదు. కానీ పాండవుల ధ్వని కౌరవుల హృదయాల్ని కదిలించింది. ఎందుకంటే పాండవుల వెనుక శ్రీకృష్ణునిపై విశ్వాసం ఉంది. దేవునిపై విశ్వాసం ఉన్నవాడు భయంతో కాదు, ధైర్యంతో నిలబడతాడు. సో, ఈ శ్లోకం మొత్తం మనకు చెప్పే అర్థం ఏంటో తెలుసా? ధర్మంతో ఉన్నవారికి బాహ్య బలం అవసరం లేదు. వారి విశ్వాసమే శత్రువుల హృదయాలను కదిలిస్తుంది. నిజమైన విజయం యుద్ధంలో కాదు, మనసులోనే మొదలవుతుంది. సో, ఇది మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్‌తో నేను మీకు చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఇంటర్వ్యూ రూమ్‌ని ఊహించుకుందాం. సో, అందులో ఒక 2 క్యాండిడేట్స్ ఉన్నారు. సో, ఒక్కరేమో ఎక్కువగా షో చేసే క్యాండిడేట్. రెజ్యూమే స్ట్రాంగ్‌గా డెకరేట్ చేస్తాడు. బయట కాన్ఫిడెన్స్ ఫుల్‌గా చూపిస్తున్నాడు. కానీ యాక్చువల్ స్కిల్, క్లారిటీ అనేది చాలా తక్కువ. సో, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక ఒక ప్రశ్న డీప్‌గా అడిగితే ఆన్సర్ రాదు. హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది. సో, బయట ధైర్యం, లోపల భయం దీని యొక్క అర్థం. సెకండ్ పర్సన్ సైలెంట్‌గా ప్రిపేర్ అయిన క్యాండిడేట్. ఎక్కువగా మాట్లాడడు. నిజంగా ప్రాక్టీస్ చేస్తాడు. తను కామ్‌గా ఇంకా తన మీద తనకి ట్రస్ట్ అనేది ఉంటుంది. క్వెషన్స్ వచ్చినప్పుడు టెన్షన్ లేదు. క్లారిటీతో ఆన్సర్ ఇస్తాడు. ఇంకా స్ట్రాంగ్‌గా అవుతాడు. సో, దీని యొక్క మీనింగ్ ఏంటి? బయట కామ్, లోపల మాత్రం నిజమైన బలం ఉంది. సో, ఈ శ్లోకంతో కనెక్షన్ కూడా ఇలాంటిదే. ఇక్కడ కూడా అదే జరిగింది కదా! పాండవుల శంఖధ్వని బయట శబ్దం మాత్రమే కాదు, లోపల ఉన్న ధర్మం, విశ్వాసం యొక్క ప్రతిధ్వని కదా! ప్రిపరేషన్, ధర్మ, కృష్ణ వీళ్ళందరి మీద ఉన్న విశ్వాసం. అందుకే కౌరవుల హృదయం అనేది బద్దలైంది. బయట ధైర్యం ఉన్నా సరే, లోపల భయం ఉండడం అంటే ఇదే. అందుకే నిజమైన ధైర్యం శబ్దంలో ఉండదు, మనసులోని నిశ్చయంలో ఉంటుంది. ఈ 19వ శ్లోకం ఇచ్చే భావం ఏంటో తెలుసా? బయట వినిపించే శబ్దం ఎవరిని గెలిపించదు. లోపలున్న నిశ్చయం యుద్ధాన్ని గెలిపిస్తుంది. అదే ఈ శ్లోకం యొక్క సందేశం.
ఈ శ్లోకం మనకి ఇంకా ఏం చెప్తుందో తెలుసా? నిజమైన బలం ఆయుధాల్లో కాదు, అది విశ్వాసంలో ఉంటుంది. ధర్మం ఉన్నవాడు ప్రపంచాన్ని ఎదురించైనా నిలబడతాడు. అధర్మం ఉన్నవాడు శబ్దం వినకముందే భయపడతాడు. ధర్మంతో ఉన్న ధైర్యం శత్రువుని కాదు, మొదట భయాన్ని జయిస్తుంది. సో, ఇది ఈరోజు శ్లోకం. తర్వాత శ్లోకంలో అర్జునుడు యుద్ధభూమిని చూసి ఎందుకు కదిలిపోయాడు? అది గీత ఉపదేశానికి ఎలా దారి తీసింది? అది మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో కలిసి మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.